పనీర్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ప్రోటీన్. ఆల్మోస్ట్ ప్రతి గ్రోసరీ స్టోర్లో పనీర్ అవైలబిలిటీ ఉన్నా కానీ ఫ్రెష్ అండ్ టేస్టీ పనీర్ కావాలంటే మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సిందే. మరి పనీర్ని లిమిట్లో ఇంకా ఫ్రెష్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మరి టైం వేస్ట్ చేయకుండా సాఫ్ట్ అండ్ టేస్టీ పన్నీర్ రెసిపీ చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద హై ఫ్లేమ్లో పాలు పెట్టి వేడి చేయాలి. వీలైతే ఫుల్ క్రీమ్ మిల్క్. నేను ఇక్కడ 1 లీటర్ కౌ మిల్క్ తీసుకున్నాను. జనరల్గా మనం తీసుకునే మిల్క్ని బట్టి 1 లీటర్ పాలకి 200 to 300 గ్రామ్స్ పన్నీర్ తయారవుతుంది. ఇలా పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పన్నీర్ తయారు చేయడం కోసం 1 కప్ కర్డ్ అంటే పెరుగు తీసుకొని కొంచెంగా మిల్క్లో యాడ్ చేయండి. మనం పెరుగు బదులుగా వినిగర్, లెమన్, సిట్రిక్ యాసిడ్ కూడా వాడచ్చు. ఇలా మధ్య మధ్యలో 1-2 స్పూన్స్ కర్డ్ ని మిల్క్ కర్డిల్ అంటే విరిగే వరకు యాడ్ చేస్తూ ఉండండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత తక్కువ పెరుగు వాడితే అంత సాఫ్ట్ గా పన్నీర్ తయారవుతుంది. ఇక పాలు పూర్తిగా విరిగే లోపే మనం ఏదైనా ఒక పెద్ద కంటైనర్, దాని మీద ఫిల్టర్ చేయడానికి ఒక స్ట్రైనర్, ఇంకా ఒక క్లీన్ వైట్ క్లాత్ తీసుకోవాలి. కలర్ క్లాత్స్ వాడద్దు, పన్నీర్ కి కలర్ అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం క్లాత్ ని చేతులు కాలకుండా సైడ్ కి ఉంచాలి. చూడండి, పాలు కొంచెం విరుగుతున్నాయి కదా. ఈ టైంలో పాలని చాలా నెమ్మదిగానే కలపాలి, ఫాస్ట్గా కలపద్దు. ఫైనల్లీ వాటర్ సెపరేట్ అవుతున్నాయి కదా, ఈ వాటర్ని వి అంటారు. ఇలా వాటర్ పూర్తిగా సెపరేట్ అయిన తర్వాత వెంటనే దాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫర్దర్ కుకింగ్ని స్టాప్ చేయడానికి వాటర్ యాడ్ చేయాలి. కూల్ వాటర్ అయితే ఇంకా బెటర్, ఉంటే యాడ్ చేయండి. మీరు పెరుగు బదులు లెమన్ కానీ సిట్రిక్ యాసిడ్ కానీ వాడాలనుకుంటే అవి ఇంకొంచెం పుల్లగా ఉంటాయి కదా, సో దీన్ని వాటర్తో బాగా కడగాలి. ఎక్స్ట్రా వాటర్ని ఇలా స్క్వీజ్ చేసి మీకు కావాల్సిన షేప్లో రఫ్గా ఇలా సెట్ చేసుకుని దాని మీద కొంచెం వెయిట్ అంటే బరువైంది ఏదైనా ఉంచండి. ఇక్కడ వెయిట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి మాత్రమే ప్లేట్ ఉంచాను. దీన్ని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టి తర్వాత చూస్తే ఇలా పన్నీర్ రెడీ. అబ్జర్వ్ చేశారా, క్లాత్ మార్క్స్ కనిపిస్తున్నాయి. క్లాత్ని మనం ఎంత ప్రాపర్గా అరేంజ్ చేస్తే అంత ప్లెయిన్గా పన్నీర్ సర్ఫేస్ ఉంటుంది. అండ్ ఎడ్జెస్ రఫ్గా ఉన్నాయి, గమనించారా? అలా ఉండకూడదు అంటే బయట పన్నీర్ మౌల్డ్స్ డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి, ఈవెన్ ఆన్లైన్లో కూడా అమ్ముతారు. ట్రై చేయండి. ఎడ్జెస్ ఏముందిలే అని అనుకుంటే సింపుల్గా ఎడ్జెస్ తీసేసి ఇలా పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసేసుకోండి. పన్నీర్ డైరీ ప్రొడక్ట్ కదా, 3-4 డేస్లో వాడేయండి, మ్యాక్సిమం 1 వీక్. నేనైతే వీకెండ్లో మార్నింగ్ చేసి ఈవినింగ్ డిషెస్లో వాడేస్తాను. అన్నట్టు వైట్ క్లాత్ని మళ్ళీ వాడాలనుకుంటే మాత్రం వీలైనంత వరకు బేకింగ్ సోడా ఇంకా వాడేసిన నిమ్మ తొక్కలతో వేడి చేసి వాష్ చేయండి, డిటర్జెంట్ వద్దు. ఇంకా పన్నీర్ స్ట్రైన్ చేశాక వచ్చిన వాటర్ చాలా మంచిదండి హెల్త్కి. దాన్ని మనం అన్నం కానీ పప్పు కానీ వండేటప్పుడు వాటర్ బదులు కానీ లేదా చపాతీ పిండి కలిపేటప్పుడు వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కావాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.